అరుణాచలంలో డే 2 ఎలా మొదలైందంటే, మేమున్న ఆశ్రమం దగ్గరున్న నెమలులు చేసే సౌండ్‌తో అయితే మొదలైందండి. ఇంకా సౌండ్ వింటూ అయితే లెగిసాము. నిన్న చేసిన గిరి ప్రదక్షిణ దెబ్బకి అందరూ లేట్‌గానే లేసామండి. రెడీ అయ్యేసరికి 10:30 అయింది. డే 2లో మార్నింగ్ స్కందాశ్రమం, అలాగే రమణాశ్రమం అయితే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. అరుణాచలం వచ్చారంటే స్కందాశ్రమం విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేమున్న ఆంధ్ర ఆశ్రమం నుంచి రమణాశ్రమం అయితే వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అక్కడైతే 10:30కి మనకు ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. మేము ఎలాగెళ్ళాం కదా, ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ తినేసాం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే లోపల మాటల్లో చెప్పలేను. తర్వాత స్కందాశ్రమంకి అయితే బయలుదేరామండి. రమణ ఆశ్రమం వెనకాలే ఉంటుందన్నమాట. కొండ ఎక్కుతూ వెళ్ళాలి. ఇంక సగం దూరం వెళ్ళేసరికి అయ్య బాబు నా వల్ల అవదన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ లొకేషన్ చూసాక వర్త్ అనిపించింది. తిరువనమలై మొత్తం కనిపిస్తుంది. ఇంకా స్వామివారి గోపురం అవన్నీ కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూసారా. ఇంకా పైకి వెళ్ళేసరికి స్కందాశ్రమం అయితే కనిపిస్తుందండి. ఈ ప్లేస్ లోనే రమణ మహర్షి గారు అయితే ధ్యానం చేస్తూ ఉండేవారు. అక్కడ కూర్చుని ధ్యానం చేసామంటే మనసంతా ప్రశాంతంగా అయ్యి ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే మనలోకి వస్తుందండి. అది నేను చాలా బాగా ఫీల్ అయ్యానండి.